హలో చర్చ్ నోయింగ్ ద లైఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు కేజేవి ఈఆర్ స్టడీ బైబిల్ని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని షార్ట్ స్టడీ బైబిల్ అని అంటారు. దీనికి ప్రత్యేకత ఏంటంటే, సాధారణంగా మన బైబిల్స్లో మనం చూసుకున్నట్లయితే రెడ్ లెటర్ ఎడిషన్స్లో జీసస్ క్రైస్ట్ మాటలు మాత్రమే రెడ్ కలర్లో ఉంటాయి. కానీ ఇది మాత్రం యెహోవా మాటలు కూడా రెడ్ కలర్లో పొందుపరుస్తుంది అనమాట. అది కాకుండా చాలా చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో మనం డిస్కస్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. సో వాటిని ఈరోజు మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి బైబిల్ అనేది ఇలా ఉంటుంది. అండ్ ఇందులో చాలా ఇంట్రడక్టరీ నోట్స్ కూడా మనకు కనిపిస్తుంది అనమాట. సో మనం మెల్లగా చూపిస్తాను నీకు. ఇంట్రడక్షన్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కేజేవి వర్షన్ గురించి, అలాగే కేజేవి ఈఆర్ వర్షన్ గురించి మాట్లాడారు. ఇది ఈఆర్ వర్షన్ అనమాట. కేజేవి ఈఆర్ అంటే ఈజీ రీడ్ వర్షన్. సో కేజేవి బైబిల్ అనేది చాలామందికి డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవడానికి. అలా కాకుండా సింప్లిఫైడ్ మేనర్లో దీన్ని మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారనమాట. అందుకోసం కొన్ని స్పెల్లింగ్స్ని మార్చే ప్రయత్నం చేశారు. పదాలని మార్చలేదు కానీ స్పెల్లింగ్స్ని మార్చే ప్రయత్నం చేశారు. ఒకవేళ పదాలు కనుక అర్థం కానటువంటి పక్షంలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి దాని యొక్క మీనింగ్స్ని వాళ్ళు అక్కడే పొందుపరిచారనమాట. అది ఎలా ఉంటుంది అన్న విషయాన్ని నేను మీకు మెల్లమెల్లగా ముందుకెళ్తున్న కొద్దీ చెప్తాను. ఇది బుక్స్ ఆఫ్ ద బైబిల్ అనమాట. అయిపోయింది. దీని తర్వాత నేమ్స్ ఆఫ్ గాడ్, అలాగే యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. సో దేవుడికి సంబంధించినటువంటి లక్షణాల గురించి, ఆయన యొక్క పేర్ల గురించి ఇక్కడ ముందుగానే ఇక్కడ ఆర్టికల్ రాయడం జరిగిందనమాట. చూస్తుంటే ఎలోహిం, జెహోవా, అదోనాయ్, ఇలా చాలా మటుకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇలా మనం ముందుకెళ్తున్నట్లయితే ఈజీగా మనకి బైబిల్లోనే కొన్ని రేర్ పదాలు ఏవైతే ఉంటాయో, కేజేవి అనేది 1611లో ట్రాన్స్లేట్ చేయబడ్డటువంటి గ్రంథం కాబట్టి అప్పుడుండేటటువంటి పదాల మీనింగ్ ఇప్పుడు ఉండకపోవచ్చు. అలాగే అప్పుడుండేటటువంటి కొన్ని పదాలు ఇప్పుడు మన వాడుకలో ఉండలేకపోవచ్చు. సో ఆ కారణాన్ని బట్టి అక్కడ ఉండేటటువంటి కొన్ని పదాల యొక్క మీనింగ్స్ని ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వర్డ్స్లో, స్పెల్లింగ్స్లో కొన్ని చేంజెస్ని చేశారని చెప్పా కదా, అవి పాత బైబిల్లో ఎలాగుండేవి అండ్ ఇక్కడ ఈ బైబిల్కి వచ్చేసరికి ఎలా దాన్ని మార్చారు అనే విషయాన్ని ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, ఇక్కడ బయత్ అని ఉంటే దాన్ని బైస్ అని ట్రాన్స్లేట్ చేశారనమాట. అలాగే మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి ఒక్క బిట్ ఇక్కడ మనకు ఉంటున్నట్టుగా కనిపిస్తుంది కదా, లైక్ సంథింగ్ ఏదో ఉంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఇదేంటంటే సోన్ బైండింగ్కి గుర్తు అనమాట. సో దారాలతో కుట్టినప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే దారాలతో కుట్టారనమాట ఆ కన్నాలు ఇవి. సో ఇలా సోన్ బైండింగ్ ఉంది అని అంటే ఎక్కువ కాలం బైబిల్ బండికి వస్తుంది అని అర్థం అనమాట. ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే చాలా మటుకు ఇంగ్లీష్ బైబిల్స్లో అలా సోన్ బైండింగ్ అనేది చెయ్యరనమాట. అలా ఖర్చు ఎక్కువ పెట్టేస్తుంటాము, ట్యాక్స్లు పడిపోతూ ఉంటాయి. బట్ చివరికి వెళ్ళేసరికి ఆ పేజెస్ అనేవి ఊడిపోతూ ఉంటాయి. బికాస్ అది సోన్ బైండింగ్ చేయలేదు కాబట్టి మనం బైబిల్ తీసుకునేటప్పుడు సోన్ బైండింగ్ అయి ఉండేది మనం తీసుకోవాలి. అలా అయితే ఎక్కువ కాలం మన్నికి వస్తుంది అనమాట. తర్వాత ఆది కాండానికి వచ్చినప్పుడు ఒక అవుట్లైన్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆది కాండానికి సంబంధించిన సర్వే, ఆ తర్వాత ఎవరు రాశారు అన్న విషయాల గురించి డీటెయిల్స్. ఆ తర్వాత ఇక్కడ మనకి మ్యాజిక్ అంతా ఉంటుంది. ఓపెన్ చేయగానే యెహోవా మాటలన్నీ కూడా మనకి రెడ్ కలర్లో ఉన్నాయి అండ్ సూపర్ బ్యూటిఫుల్ థిక్ కలర్ని ఇక్కడ యూజ్ చేయడం జరిగిందనమాట. చాలా మంచి రెడ్ కలర్ని ఇక్కడ వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. అండ్ దీనిలో ఉండే బ్యూటీ ఏంటంటే అక్షరాలు కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి. మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఈ బైబిల్ 2 వర్షన్స్లో, అంటే 2 వర్షన్స్ అని కాదులే కానీ 2 స్టైల్స్లో వస్తుందన్నమాట. ఒకటి స్టడీ బైబిల్, ఇది షార్ట్ స్టడీ బైబిల్. సో ఈ షార్ట్ స్టడీ బైబిల్లో మనకి అక్షరాలు పెద్దగా, నీట్గా, డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి. కానీ ఈ స్టడీ నోట్స్ లేకుండా కూడా సేమ్ ఇదే వర్షన్ రిలీజ్ అయింది. అది మాత్రం హారబుల్ అండి. అయితే చదవడానికి మాత్రం చాలా చాలా కష్టంగా ఉంటుంది. సో ఓకే ఫైన్, దాని గురించి మనం పక్కన పెట్టేస్తే ఇక్కడ చూస్తే బైబిల్కి సంబంధించి ఈ యొక్క పర్టికులర్ బుక్కి సంబంధించి మేజర్ థీమ్ ఏంటో ఆ థీమ్ని ఇక్కడ మనకి ఒక సింగిల్ లైన్లో బాక్స్లో పెడతాం జరిగింది. తర్వాత చాప్టర్ 1 స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పి అని ఇలా పెద్ద లైన్ ఇచ్చాడు. తర్వాత G3-4 అని ఇంకొక రెడ్ కలర్లో ఒక లైన్ ఇచ్చాడు. ఇక్కడ G5-10 అని ఇంకొకటి ఏదో ఇచ్చాడు. తర్వాత G3 అని ఇచ్చాడు. ఇవన్నీ ఏంటంటే ఒక టాపిక్స్కి సంబంధించిన విషయాలు అనమాట. సో పి అనేటటువంటి వచనం అనేది ఏదో టాపిక్కి సంబంధించినటువంటిది కాబట్టి ఆ టాపిక్ ఇక్కడ నుంచి ఇలా ఉంది అని చెప్పడానికి గీతంతా గీశాడు. అలాగే G1A అని ఉంది చూసారా. సో ఈ G1A అనేది ఇంకేదో టాపిక్కి సంబంధించింది అనమాట. సో ఆ టాపిక్కి సంబంధించింది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ప్రొసీడ్ అవుతుంది అని చెప్పడానికి ఇలా గీత ఇచ్చాడనమాట. ఇక్కడ చూస్తే G4 అని ఉంది. సో అది కూడా ఇంకో టాపిక్కి సంబంధించి, ఆ టాపిక్కి సంబంధించి ఇక్కడ మీరు ఇంత లెంత్ ఆ టాపిక్ గురించి ఇక్కడ ఉంది అని చెప్పేసి అంటున్నారనమాట. సో ఏంటి ఈ యొక్క కోడ్కి సంబంధించిన పదాలకి అర్థాలు, అది నేను ముందుకు వెళ్తున్నప్పుడు నేను మీకు చెప్తానమాట. ఓకే, అండ్ మనం అలా ముందుకెళ్తున్నట్లయితే యెహోవా మాట్లాడిన మాటలన్నీ కూడా మనకి చాలా ఈజీగా రెడ్ కలర్లో చూడంగానే కనిపించే విధంగా మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే కాదు, మనం ఇంకా ముందుకెళ్తున్నట్లయితే కంపాసెస్ అనేటటువంటి పదం ఏదైతే ఉందనుకో, దానికి సంబంధించిన మీనింగ్ని అక్కడే ఇవ్వడం జరిగింది. కంపాసెస్ అంటే సరౌండింగ్స్ అని అర్థం అని ఇచ్చారు. తర్వాత వెంట్ అని అంటే ఫ్లోడ్,
అండ్ హెడ్స్ అంటే దట్ ఈస్ రివర్స్ సంథింగ్ అలా ఇచ్చారనమాట. తర్వాత మీరు చూసుకున్నట్లయితే క్రాస్ రెఫరెన్సెస్ని కూడా ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. చూడండి 9th వచనానికి క్రాస్ రెఫరెన్సెస్ రెవల్యూషన్ 2:7కి వెళ్ళాలి, రెవల్యూషన్ 22:2కి వెళ్ళాలి అన్న విషయాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత హెల్ప్ మీట్ అనేటటువంటి పదానికి సంబంధించి డిస్కషన్ చేసినప్పుడు ఇది సూటబుల్ హెల్పర్ అని చెప్పేసి మీనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఏదైనా కొన్ని పదాలకి మీనింగ్ని తెలుసుకోవాలనుకునేటప్పుడు దాని యొక్క మీనింగ్ అనేది ఇక్కడెక్కడే మనకి ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి మళ్ళీ ప్రత్యేకించి మన డిక్షనరీని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో త్రూ అవుట్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ ఇది అలాగే ఉంటుంది, త్రూ అవుట్ ద న్యూ టెస్ట్మెంట్ కూడా ఇలాగే ఉంటుంది. సో కొన్ని పదాలకి మీనింగ్స్ అక్కడే ఇస్తారు, క్రాస్ రెఫరెన్సెస్ ఇస్తారు, యెహోవాకి సంబంధించిన పదాలని రెడ్ కలర్లో ఇస్తారు. ఏదైనా టాపిక్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ఆ టాపిక్కి సంబంధించిన కోడ్ని ఇక్కడ ఇస్తారనమాట. డైరెక్ట్గా ఇప్పుడు మనం ఆ కోడ్లోకి వెళ్ళిపోదాం. సో న్యూ టెస్ట్మెంట్కి మలాకి దాటిన తర్వాత ది ఎండ్ ఆఫ్ ఓల్డ్ టెస్ట్మెంట్ అని చూసారా. సో మలాకీలో చాలాసార్లు దేవుడు మాట్లాడతాడు, యెహోవా మాట్లాడిన కూడా రెడ్ కలర్లో ఇచ్చారు. తర్వాత బిట్వీన్ ద టెస్ట్మెంట్స్ అని చెప్పేసి 400 BC దగ్గర నుంచి ఏడి అంటే జీసస్ క్రైస్ట్ పుట్టేంత వరకు ఒక హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ని మనకి ఇవ్వడం జరిగిందనమాట. దాని అవుట్లైన్ని ఇక్కడ ఇస్తూ ఆ పీరియడ్స్ని ఇక్కడ డిస్క్రైబ్ చేసే ప్రయత్నం చేశారు. సో పర్షియన్ రూలు, అలెగ్జాండరు, రోము, సిరియా, పాంపే అలాగా. సో దానికి సంబంధించిన ఆర్టికల్స్ అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది మనకి క్యాథలిక్ బైబిల్స్లో ఉంటుంది. మ్యాకబియన్ టైం పీరియడ్ కూడా ఇక్కడే జరుగుతుందన్నమాట. సో అది అయిపోయిన తర్వాత మనం కోడ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ కోడ్స్ ఇవే అనమాట. సో జీ అని ఉండేది గాడ్కి సంబంధించి, పి అని ఉండేది ప్లాన్కి సంబంధించి, అలాగే ఎం అని ఉండేది మనిషికి సంబంధించింది అనమాట. సో దీనికి సంబంధించిన విషయాల్ని కొన్ని కోడ్స్ రూపంలో మార్చి దానికి సంబంధించిన క్రాస్ రెఫరెన్సెస్ అన్ని ఒక చోట పెట్టే ప్రయత్నం చేశారు. సో ఇది ఎలా ఉపయోగించాలనే దాని మీద ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. అండ్ దెన్ ఏ కోడ్ యొక్క మీనింగ్ ఏంటి అన్న విషయాలు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ G4 అని ఉందే అది దేవుడి గురించి, సన్ గురించి, జీసస్ క్రైస్ట్ గురించి. తర్వాత G10 అని ఉంటే అది దేవుని యొక్క హెవెన్ గురించి. ఆ తర్వాత P15A అంటే అది చోజన్ కాల్డ్, అలా సంథింగ్ టాపికల్గా వాళ్ళు అనేకమైనటువంటి కోడ్స్ని ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఆ కోడ్స్కి సంబంధించి మీరు ముందుకెళ్తున్నట్లయితే ప్రతి కోడ్కి సంబంధించి క్రాస్ రెఫరెన్సెస్ ఇవ్వడం జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జీ అనేది గాడ్ కదా, మీరు అలా ఓపెన్ చేస్తే జీ అనేది గాడ్ కదా, ఆ గాడ్కి సంబంధించి ఏమేమైతే వచనాలు క్రాస్ రెఫరెన్సెస్ ఉన్నాయో ఆ క్రాస్ రెఫరెన్సెస్ అని ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే G1 అనేది ర్యాత్, యాంగర్ అనే టాపిక్ అయితే ఆ టాపిక్కి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇక్కడ ఆ క్రాస్ రెఫరెన్సెస్ ఇవ్వడం జరిగిందనమాట. సో మీరు ఎప్పుడైతే ఇక్కడ ఇక్కడ మీరు G1 అని ఎక్కడెక్కడన్నా మీరు చూసారనుకోండి, G1 అని ఇలాగ ఉందనుకోండి, అది ర్యాత్కి సంబంధించిందని మీరు గమనించి దాని గురించి ఇంకా స్టడీ చేయాలనుకుంటే ఇలా ఇక్కడికి వచ్చి ఓపెన్ చేసి ఇక్కడ G1కి ఎతికి ఓకే ర్యాత్ ఇదా, ఓకే ఈ టాపిక్లు ఇంకే వచనాలు ఉన్నాయి, ఓహో ఇవన్నీ ఉన్నాయా అని ఇవన్నీ మీరు చదవడానికి వీలుంటుందన్నమాట. సో అలా మీరు ఉపయోగించుకోవడానికి ఇక్కడ మీకు ఈ యొక్క గైడ్ని ప్రొవైడ్ చేశారు. తర్వాత మనం న్యూ టెస్ట్మెంట్కి వెళ్ళిపోతాం. న్యూ టెస్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత కూడా సేమ్ ఇదే విషయం. సో మత్తయి సువార్త ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి సేమ్ అవుట్లైన్ ఇస్తాడు. తర్వాత బేసిక్ అవుట్లైన్ ఆఫ్ న్యూ టెస్ట్మెంట్ హిస్టరీ అది ఇచ్చారు. అది ఇచ్చిన తర్వాత మత్తయిలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సర్వే ఇవ్వడం, ఆథర్కి సంబంధించిన డిస్కషన్ చేయడం. ఆ తర్వాత మళ్ళీ కామనే, మీ అందరికీ తెలిసిందే. సో ఓల్డ్ టెస్ట్మెంట్ కొటేషన్స్ ఎక్కడైతే ఉంటాయో వాటిని గురించి డిస్కస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు వాటిని ఇలా రెడ్ కలర్ బాక్స్లో పెడతారనమాట. సో అలా బాక్స్లో పెట్టి దాని యొక్క క్రాస్ రెఫరెన్స్ని కూడా మనకి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ వచనం ఏదైతే ఉందో బిహోల్డ్ ఎ వర్జిన్ షల్ బీ విత్ చైల్డ్ అని, అది యెషయా 7:14కి సంబంధించిందని ఇక్కడ మనకు పెడతాం జరిగింది. సో ఇప్పుడు ఏంటి దీనివల్ల ఉండే అడ్వాంటేజ్ అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ కొటేషన్స్ ఏమన్నా ఉన్నాయంటే అవన్నీ రెడ్ కలర్ బాక్స్లో ఉంటాయి, దానికి సంబంధించిన క్రాస్ రెఫరెన్స్ కూడా అక్కడే ఉంటుంది అన్న విషయాలు మీరు గమనించుకోవాలి. సో సాధారణంగా హెబ్రీ పత్రికలు మనం వెళ్తున్నప్పుడు మాత్రం సూపర్బ్గా ఇది ఉంటుంది. అది మనం ఇప్పుడు చూద్దాం. అలాగే ప్రతి బుక్కి ఉన్నట్టుగానే ఒక చిన్న బాక్స్లో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసారా కింగ్ అనే పదాన్ని అండర్లైన్ చేశారు. ఎందుకంటే కింగ్ అనే పదం కింగ్డమ్కి సంబంధించి దేవుని యొక్క రాజ్యాన్ని గురించి, రాజు గురించిన డిస్కషన్ అనేది అక్కడ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి అది అలా ఉండడం అనేది యాప్ట్ టైటిల్ అనమాట. సో హెబ్రీలకి వెళ్ళిపోతే చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో పరిస్థితి. చూసారా ఎలా ఉందో. హెబ్రీ పత్రికలో చాలా మనకి ఓల్డ్ టెస్ట్మెంట్ కొటేషన్స్ మనకు కనిపిస్తుంటాయి. చూడండి ప్రతి లైన్లోనూ ఇంచుమించు బాక్స్ కనిపిస్తూనే ఉంది. దానికి సంబంధించిన క్రాస్ రెఫరెన్స్ కూడా అక్కడే ఉంటుంది. అండ్ దీనికి చూసారా కోడ్స్ అనేవి ఎలాగో మనకి ఇచ్చారు. ఆ కోడ్స్ ఏంటంటే మనం చూసాం కదా, అలా మనం చూసుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూస్తే క్రైస్ట్ ఈస్ ద బెటర్ హై ప్రీస్ట్ అని ఇవ్వడం జరిగిందనమాట. సో చూద్దాం ఇంకేమన్నా ఉన్నాయా. సో మీరు జస్ట్ ఇలా చూస్తుండగానే ఓల్డ్ టెస్ట్మెంట్ కొటేషన్స్ ఎక్కడ ఉన్నాయి అన్న విషయాల్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకోగలిగే విధంగా బాక్సుల్లో పెట్టేసి ఇవ్వడం జరిగింది. సరే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నౌ ఇదంతా ఇలాగే ఉంటుందండి, పర్లేదు. ప్రకటన గ్రంథానికి వెళ్ళిపోదాం కాసేపు మనం. ఓకే, చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాం ప్రకటన గ్రంథంలో కూడా యేసయ్య ఉన్నాడన్న విషయం మనం మర్చిపోతూ ఉంటాం. కానీ ఇలాంటి బైబిల్ వాడుతున్నప్పుడు ఏంటంటే
ఆ విషయాలు మనం మర్చిపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి. చూడండి, జీసస్ క్రైస్ట్ మాట్లాడిన మాటలన్నీ కూడా చక్కగా మనకి ఇక్కడ రెడ్ కలర్లో ఇవ్వడం జరిగింది. చూసారా, ఇక్కడ కమ్ అనే పదం కూడా పాత నిబంధన నుంచి వచ్చిందన్న విషయాన్ని ఇక్కడ మనకి కోట్ చేస్తున్నాడు. యెషయా 30:55 అనుకుంటా. ఎస్. సో ఎండ్ ఆఫ్ ద న్యూ టెస్ట్మెంట్. ఇక్కడి నుంచి చూసుకున్నట్లయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషనే. సో ఏముందో చూద్దాం. ట్రెజరీ ఆఫ్ బిబ్లికల్ ఇన్ఫర్మేషన్. సో చాలా ఆర్టికల్స్ ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సజెషన్ ఏంటంటే వీటిని మీరు ఎక్కడ కోట్ చేయకండి. ఓకే, ఇలాంటి ఒక వ్యూ ఉంది అని తెలుసుకోవడానికి ఇది మీరు చదవండి, కానీ ఇది అంత స్కాలర్లీ వర్క్ ఏమీ కాదు. దీన్ని మీరు ఉపయోగించుకొని అపాలజెటిక్స్లో మేము ఉపయోగించుకుంటామంటే మాత్రం మీరు ఖచ్చితంగా నవ్వుల పాలవుతారు. సో అలాగని అసలు కంప్లీట్లీ తృణీకరించమని చెప్పడం నా ఉద్దేశం కాదు. దీన్ని బేస్ చేసుకొని దీన్ని స్టడీ చేయండి. ఖచ్చితంగా మీరు ఇందులో నుంచి కోట్ చేయాలి అని అంటే ఏదైనా ఒక విషయాన్ని డైరెక్ట్గా ఈ బైబిల్లో ఉంది కదా, మేము నమ్మేస్తాం, మేము చెప్పేస్తాము, మిగతా వాళ్ళందరూ నమ్మాలి అని అనుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మీరు డేంజర్లో పడే అవకాశాలే ఉంటాయి. థియాలజీకి సంబంధించి కూడా మీరు ఆలోచించుకోండి, ఓకేనా. ఇందులో నుంచి థియాలజీ ఏమైనా నేర్పిస్తున్నప్పుడు ఆ థియాలజీని ఎంతవరకు నమ్మగలం అనే విషయాన్ని గురించి ఒక చెక్ని పెట్టుకొని మీరు ప్రతిసారి ఏదో మీరు టోల్ గేట్ దగ్గర ఎలాగైతే మీరు అక్కడ మనీ పే చేసి ఫాస్ట్ ట్యాగ్ని పెట్టుకొని ఎలా ముందుకెళ్తారో అలా ఒకసారి చెక్ చేసుకొని మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని వాడాల్సి ఉంటుంది అనమాట. అలాగని ప్రతిదీ బ్యాడ్ అని చెప్పడం నా ఉద్దేశం కాదులేండి, బట్ క్రాస్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చాలా చిన్నగా ఉంటుంది నోట్స్, అంటే అక్షరాలు చాలా చాలా చిన్నగా ఉంటాయి అనమాట. సో మీకు చూపిస్తున్నాను, చాలా 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 హ్యూజ్ నోట్స్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది. అండ్ దెన్ చాలా బొమ్మలు మనకు కనిపిస్తుంటాయి. చూపిస్తాను, ఇలా చూపిస్తాను మీకు. ఇలా అయితే స్క్రీన్ పట్టట్లేదు, ఇలాగే పెడదాం. ఓకే, బట్ ఏంటంటే ఇలాంటివి ఉపయోగించడం వల్ల కొంచెం నాస్టాల్జియా, ఈ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. బాగుంటుంది ఉపయోగించడానికి. కేజేవి అనేది చాలా హిస్టారికలీ చాలా మంచి అనుబంధం ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి తప్పులేదు. ఏంజల్స్కి సంబంధించిన విషయాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. చార్ట్స్ అండ్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, హార్మనీ ఆఫ్ ద గాస్పల్స్, పారబుల్స్ ఆఫ్ అవర్ లార్డ్, మిరకిల్స్ ఆఫ్ అవర్ లార్డ్, నేమ్స్ అండ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చాలా డాక్టర్ని ఇక్కడ మనకు కనిపిస్తుంది. హోలీ స్పిరిట్, టైటిల్, డీటీ అండ్ వర్క్, పరిశుద్ధాత్ముడు దేవుడా, ఎలాగ దేవుడు, దానికి సంబంధించిన విషయాలు. సూపర్, చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇందులో. సైన్స్కి సంబంధించి అయితే మాత్రం మీరు కొంచెం ఆలోచించండి. థియాలజీకి సంబంధించి విషయం ఉన్నప్పటికీ కూడా మీరు కొంచెం మల్టిపుల్ వ్యూస్ ఏమైనా ఉన్నాయేమో చూసుకొని దాన్ని బేస్ చేసుకొని మీరు వాడుకునే ప్రయత్నం చేయండి. చివరి గడియలు అనేసి అన్నప్పుడు మరి ఇది ఇంకా నేను స్టడీ చేయలేదు. ఇది ఇంతకీ చివరి గడియలు అన్నప్పుడు ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చరా ఏంటి, పోస్ట్ ట్రిబులేషనా, మిలీనియల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అన్న విషయాల గురించి ఇంకా చూడాలి. గైడ్ టు పర్సనల్ విట్నెసింగ్, ఎలా చెప్పాలి సువార్తకి సంబంధించి అన్న విషయాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఫైనలీ కంకోడెన్స్ అంటే మీ అందరికీ తెలిసిందే. సో ఒక పదం అనేది ఇంకెక్కడైనా కానీ రిపీట్ అయినట్లయితే దానికి సంబంధించిన వచనాలన్నీ ఇక్కడ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆరోన్ అనే పదం ఉంది, ఆహరోన్కి సంబంధించిన విషయాలన్నీ ఎక్కడ ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే దీన్ని మనం ఒక డిక్షనరీలో కూడా ఉపయోగించుకోవచ్చు. అహరోన్ అనే పదం ఉంది, అది అహరోన్ అనే వ్యక్తి యొక్క లీనియేజ్ ఏంటి, అతని యొక్క చరిత్ర ఏంటి. సో ప్రీస్ట్హుడ్కి సంబంధించిన విషయాలు ఇక్కడ ఉన్నాయి. అలాగే పాపాలకి సంబంధించిన విషయాలు అనేవి ఇక్కడ ఉన్నాయి. ఆయన చేసిన పాపాలు ఏంటి. ఓకే, ఆల్ రైట్. ఇంకా అలా మనం ముందుకెళ్తున్నట్లయితే ఈ యొక్క కంకోడెన్స్ అనేది కూడా ఫినిష్ అయిపోతుంది. అండ్ ఓకే, టాపికల్ కంకోడెన్స్ అయిపోయిన తర్వాత చివరిలో కొన్ని మ్యాప్స్ ఇవ్వడం జరిగింది. బ్లాక్ అండ్ వైట్లో ఇచ్చారు. దీంతో ఫినిష్. బాగుంది, చాలా మంచి బైబిలే. నాస్టాలజీకి బాగా ఉపయోగపడుతుంది. నాస్టాలజియా ఫీల్ కావడానికి కేజేవి యూజ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది. సో మీరు దీన్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. బట్ ఏదైనా కానీ ఒక మంచి సాలిడ్ స్టడీ బైబిల్ తీసుకున్న తర్వాత ఇంకొక వ్యూ ఆల్టర్నేట్గా ఏముంది, ఫండమెంటలిస్ట్ ఏం బిలీవ్ చేస్తారు అన్న విషయాల మీద అవగాహన పెంచుకోవడం కోసం ఈ బైబిల్ వాడటం మంచిదే. నోట్స్ పక్కన పెట్టినా కానీ ఒకవేళ కేజేవి పట్ల మీకు మక్కువ ఉన్నట్లయితే, దాన్ని వాడుకోవాలి అని ఆశ కలిగినట్లయితే, అది వాడుకోవడానికి అడ్డంకిగా మీకు ఒకవేళ లాంగ్వేజ్ అనేది డిఫికల్టీగా మారితే ఆ యొక్క బ్యారియర్ని బ్రేక్ చేయడానికి ఈ బైబిల్ ఉంది కాబట్టి ఈ బైబిల్ని మీరు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఓకే, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్.